ఆయిల్ మూత అయితే లోడ్ చేసిన అనమాట. గేజ్ చూపిస్తా సార్, గేజ్ కూడా చూడండి. ఆయిల్ మాత్రం పోసేసిన అనమాట, కరెక్ట్ గేజ్ వరకు పోసేసిన. సరే క్యాబిన్ అయితే దింపేసుకొని బాసరాన కాడికి వెళ్ళిపోదాం. డ్యామేజ్ ఇల్లా మొత్తం పడిపోయింది. ఏమైందిరా? వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ లాక్. మనకైతే మన బండ్ల ఆయిల్ కూడా తక్కువ ఉంది, ప్లస్ కూలర్ వాటర్ కూడా తక్కువ ఉంది అనమాట. దీనికైతే ఇప్పుడు ఆయిల్ కూడా తీసుకొని వచ్చిన. ఫస్ట్ ఆల్రెడీ వచ్చి చెక్ చేసుకొని అయితే పోయినా ఆయిల్ ఎంత పడుతుంది అంత అయితే పట్టుకొని వచ్చిన అనమాట. వచ్చిన అప్పుడు దాకా అయితే బండి అయితే జర ఈ బండి కూడా హెయిర్ ఎక్కుతుంది అని చెప్పి హెయిర్కి అయితే పెట్టిన. ఇది మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మర్చిపోయి క్యాబిన్ దింపేసిన అనమాట. నేను మర్చిపోయినా దాని మంది దింపేసిన క్యాబిన్. అలా క్యాబిన్ అయితే తెచ్చుకొని ఆయిల్ అయితే పోసుకొని మనకైతే ఈసారి రామలింగంపల్లి లోపలికి అయితే లోడింగ్ అయితే ఉందన్నమాట. పోయి ఆ లోడింగ్ అయితే వేసుకొని డైరెక్ట్ మళ్ళీ పార్కింగ్కే రావాలి. ఇల్లు ఎండ నడినెత్తులు ఉంది, ఎండ అయితే ఇప్పుడు దంపుతుంది. బావాడు నరేష్ కూడా వస్తా అన్నాడు ఇప్పుడు. మరి అప్పటిదాకా ఆయిల్ అయితే పోసి పెట్టుకుంటారా అని చెప్పిన, సరే అని చెప్పారు. మనమైతే డైరెక్ట్ ఇప్పుడు ఆయిల్ అయితే పోసుకొని ఇంకోటి ప్లస్ భాస్కర్ అన్న కాడికి పోవాలా. హెడ్లైట్లు అయితే వస్తలేవు, ఆ హెడ్లైట్లు కూడా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ హెడ్లైట్లు వేయించుకొని లోడింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఆయిల్ మూత అయితే లోడ్ చేసిన అనమాట. గేజ్ చూపిస్తా సార్, గేజ్ కూడా చూడండి. మొత్తం నిండింది కదా, ఇప్పుడు తుడిచినాక చూద్దాం. కొంచెమే ఉంది, ఎక్కువ కూడా లేదనమాట. నాకైతే వాష్ అయితే దొరికిందనమాట. వాష్ ఇదైతే పోసేస్తా. 3 లీటర్లు తీసుకొచ్చిన అనమాట. 3 లీటర్లు అయితే పోసేసి ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ తెచ్చుకుందాం. ఆయిల్ మాత్రం పోసేసిన అనమాట, కరెక్ట్ గేజ్ వరకు పోసేసిన. సరే క్యాబిన్ అయితే దింపేసుకొని బాసరాన కాడికి వెళ్ళిపోదాం. చలో ఈ బండికి అయితే ఆయిల్ పోసేసిన, కూలర్ వాటర్ కూడా మొత్తం నింపేసిన అనమాట. గేజ్ వరకు పోసేసిన. ఈ బండి అయిపోయింది. సరే ఈ బండి తీసుకొని బయలుదేరుదాము అనుకునే లోపు ఈ బండికి కిరాయి వచ్చింది. ఇప్పుడు ఈ బండి తీసుకొని పోవాలా. మా నరేష్ కూడా వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ నుంచి డైరెక్ట్ అయితే మేడ్చల్ పోవాలంట. మేడ్చల్ పోయి లోడింగ్ చేసుకొని అది వచ్చి మ్యాక్సిమం పార్కింగ్కే. అది ఎందుకంటే టైం వచ్చేసి 1:30 అవుతుంది. లోడ్ వేసుకొని వచ్చేది ఉంటుంది అనమాట. ఈ నుంచి అయితే బయలుదేరిపోదాం. ఇలా నాతో పాటు మా నరేష్ కూడా వస్తుంది అనమాట. ఖాళీగా ఉన్నాడంటే ఇలా డ్యూటీ లేదు మావన్కి, అట్లా అని చెప్పేసి నాతో ఇలా వస్తుండు. ఆల్రెడీ పనిలో కూర్చుండు, మగ్గిపోయినాం ఆల్రెడీ. నేనైతే ఆయిల్ పోసే వరకు చాలా అయిపోయింది. ఇక ఈ నుంచి పోయి ఆ డీజిల్ అయితే కొట్టించుకొని మనమైతే లోడింగ్ మాత్రం వెళ్ళిపోదాం. చలో మనమైతే డీజిల్ అయితే కొట్టించుకున్నాం. డైరెక్ట్ లోడింగ్ పాయింట్కి పోయి లోడ్ అయితే వేసుకోవాలా. ఎండ మాత్రం వాయు కొడుతుంది అనమాట. ఎండకు జర చూసుకొని పోవాలా, ఎందుకంటే టైర్లు కూడా చాలా హీట్ ఎక్కుతాయి. ఇంటి బండి కాబట్టి ఏం కాదు, లోడ్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తలు అయితే ఉండాలన్నమాట. మా వాడు మన తిరుపతి పోయి గుండు కొట్టించుకొని వచ్చిండు. ఇంకా లేట్ అయిపోయింది. ఆ బండి ఆయిల్ అవి చేంజ్ చేయకపోతే తొందరగా వెళ్ళిపోతుండే. అది ఆయిల్ పోసుకొని కూలెంట్ పోసుకొని చెక్ చేసుకునే వరకు టైం అంతా ఆన్ అయిపోయింది అనమాట. అట్లా అని చెప్పి చాలా లేట్ అయిపోయింది. మరి ఘోరంగా ఎండ మసలుతుంది. రోడ్ల మీద బండ్లే లేవు. సర్వీస్ రోడ్లో పోతున్నాము,
ఈ ఎండకు ఈ 2 వీలర్లు ఎందుకు తిరుగుతున్నాయేమో అసలు. ఎండకు మాత్రం మొసలుతున్నాం బండ్ల, రన్నింగ్ బండి కారుతున్నాం, మరి దారుణంగా చెమటలు పడుతున్నాయి అనమాట. ఆ గుండెగాడైతే మరి ఘోరం అయిపోయింది, కారుతున్నాయి చెమటలు. ఈ ఇంజన్ వేడికి, ఈ ఎండ పైన ఎండ కింద వేడి వద్దు, ఇక కోత వేరేటోళ్ళకి రావద్దు, కుక్కలు కనబడుతున్నాయి అనమాట. అది ఘోరంగా మన గాలి వస్తుంది లైట్గా, అది కూడా వేడిగా కుక్కర్లేసి ఉడకబెట్టినట్టుంది మా పరిస్థితి. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి రాగానే కొద్దిగా రోడ్ జామ్ లాగా కనబడదు. ఏమైంది అని చూస్తే మొత్తం పడిపోయి ఉన్నాయి అనమాట. చూపిస్తాను మరి, ఈ బర్రెలు అడ్డము రోడ్డు మీద మొత్తం పడిపోయినాయి. డ్యామేజ్ ఇల్ల మొత్తం పడిపోయింది. అక్కడ రోడ్డు మొత్తం అప్పు ఉంది, అప్పు ఎక్కేటప్పుడు జారిపోయింది అనమాట. మొత్తం జారిపోయి రోడ్డు మీద అయితే మొత్తం ఐరన్ పడిపోయినాయి. మళ్ళా వాళ్ళు పనుల్లో చేసుకుంటారు, మళ్ళీ క్రెయిన్తో తెప్పించుకుంటారు. వెయిట్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక మనం కూడా లొకేషన్కి దగ్గరకు వచ్చినాం అనమాట. దగ్గరికి వచ్చి రోడ్డు వేసుకొని ఫోన్ చేసి అది ఏడుకో చెప్తారనమాట. ఇప్పుడు మనం రోడ్డు గుంతలు లోడింగ్ పాయింట్కి అయితే వచ్చిన బండి అయితే ఎంట్రీ చేయించిన అనమాట. ఎండ మాత్రం చంపుతుంది, ఏదో ట్యాంక్ కింద ఒకసారి స్నానం చేసినట్టుంది నా పరిస్థితి. నాకేమో చెమటలే పడతలేవు, నాకేమో పుట్టు అవుతుంది. ఇంటికాడ ఉన్నాడని చెప్పి వేసుకొచ్చిన, వీడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎంట్రీ అయింది. బండి ఎప్పుడు తీసుకుంటారో వీళ్ళని చూడాలి. ఇప్పుడు ఏమైందిరా? బండి అయితే మనకు లోడ్ అయింది అనమాట. లోపలి పోయి లోడ్ వేసుకొచ్చే వరకు ఒక్కొక్కరు అవతారాలైతే వేరే తీరున్నాయి అనమాట. ఏమో పోతున్నాయి. నాకు వాసిపోయింది లోపల లోడ్ వేసి వచ్చే వరకు. అదేమో 5 అవుతుంది. డైరెక్ట్ పార్కింగ్ అయితే పోవాలా, కంట్రోల్ కాదట. డైరెక్ట్ పార్కింగ్ పోయి పార్కింగ్ లో బండి పెట్టేసి మనది ముందర మళ్ళా రేపు పొద్దునైతే పోవాలన్నమాట. మనకైతే మన టైర్లు ఖరాబ్ అయినాయి కదా, దాని సౌండ్ తినడం ఎట్లా ఎంత ఘోరంగా వస్తుందో. డాక్ 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 వేస్తుంది ఆ సౌండ్ కూడా. చలో పార్కింగ్ అయితే వచ్చేసినాం అనమాట. పార్కింగ్ లో బండి అయితే పార్క్ చేసేసిన. పొద్దున లేచి అయితే మళ్ళా అన్లోడింగ్కి అయితే వెళ్ళాలా. మావాడు ఇంకోసారి రాడనమాట నాతోటి. ఇప్పుడు వద్దాం అని చెప్పి తీసుకుపోయినా, వద్దాం ఒక గంటన్నర అని చెప్పి తీసుకుపోయినా. ఆయన ఆగం చేసి ఇప్పుడు టైం 6:30 వచ్చింది. 6:30 తీసుకొచ్చి చెప్పిన. ఎట్లుందంటే ఎండ, ఇయ్యాలన్నంత ఎండ ఎప్పుడు అంత లేదు, అంత డేంజర్ ఎండ ఉందన్నమాట. ఉడుకుతుంది, చెమటలు కాడుతున్నాయి. ఒకసారి ఎన్ని నీళ్లు తాగు కడుపు నిండుతుంది కానీ గొంతు ఆడతలేదు. ఈ ఎండలో చూసుకొని జాగ్రత్తగా అయితే ఉండాలి ఇప్పుడు. బాబా మరి టూ మచ్ ఎండ. ఇంకే మళ్ళా నేను అనుకుంది ఒకటి అయింది ఒకటి. నేను మామూలు ఆ బండి ఉంది కదా, ఆ బండికి ఎట్లా వస్తాను, ఆ బండిని చేపించేద్దాంలే ఫస్ట్. ఆ బండి చేపించుకొని ఎట్లా ఆయిల్ పోసుకున్నాం, ఆ బండికి ఆయిల్ పోసినా కూలని చెక్ చేసినా కాబట్టి ఎట్లా లైటింగ్ లో వస్తలేవు అనమాట. లైటింగ్ కూడా వేయించేసి ఆ బండి పనే అయిపోతుంది కదా అనుకున్నా. అది కాకుండా మళ్ళీ ఇదే పడ్డది. ఆ బండి ఏమో మా అన్న తీసుకొని లోడింగ్కి అయితే వెళ్ళిండంట. ఈ బండి తీసుకొని వచ్చిండు, టాటా తీసుకొచ్చి పెట్టి ఆ బండి తీసుకొని పోయిండు అనమాట. చలో మనమైతే పొద్దున కలుగుతాం. మనకైతే నిన్నైతే లోడ్ అయింది కదా, అన్లోడింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్ పక్కన దగ్గర పెట్టి చేసుకున్నాం. అది మాట్లాడి కూడా అది డైరెక్ట్ అయితే పక్కన దగ్గరికి మనకైతే
నిన్న మనం లోడ్ వేసుకొచ్చినాం కదా, అది అన్లోడ్ అయితే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వేరే లోడ్ కూడా వేసుకొని వచ్చిన అనమాట నేను. ఎందుకంటే అక్కడ వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ నేను కూడా వేరే పని మీద ఉండి వీడియో అయితే తీయలేదు. డైరెక్ట్ బండి ఖాళీ చేసుకొని అన్ని రిటర్న్ లోడ్ వేసుకొని డైరెక్ట్ పార్కింగ్ అయితే వచ్చిన అనమాట. పార్కింగ్ అయితే బండి పెట్టేసిన. అది రేపు మళ్ళీ మేడ్చల్ పోవాలా. నిన్న పోయిన ప్లేస్కి మళ్ళీ రేపు పోవాలన్నమాట. అది ఎన్ని గంటల పోవాలో కన్ఫర్మ్ చేసి చెప్తానండి మా బావ అయితే. సరే అని చెప్పేసిన. ఇక మనము అయితే ఇప్పటికైతే ఏం లేదు. ఇప్పుడు అయిపోయింది అనమాట. రేపు పొద్దున సంగతి రేపు పొద్దున మళ్ళీ చూసుకోవాలి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.